ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సీతారామరాజు. టీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు ఓ సంచలనం, ప్రతి అధ్యాయం చారిత్రాత్మకం. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ మరోసారి తన పుట్టినరోజు పండుగ జరుపుకోబోతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాలేంటి, ఎదురవుతున్న సవాళ్ళేంటి, ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పార్టీపైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన చేస్తున్న విమర్శల మాటేంటి, అలాగే జాతీయ రాజకీయ యవనికపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఇలాంటి కీలక అంశాలపై మనతో పాటు ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నమస్తే. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. కేటీఆర్ గారు, ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ తన లక్ష్యాన్ని తెలంగాణ సాధనతో నెరవేర్చిన సందర్భాన్ని మనం చూసాం. అధికార పార్టీగా మొదలైన ప్రయాణంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చగలిగిందంటే చెప్తారు. రాజుగారు, ఇప్పుడు మొదటిది చాలా అరుదుగా, చాలా చాలా అసాధారణంగా కొన్ని సమావేశాలు, కొన్ని సందర్భాలు మనకు జీవితంలో తారసపడతాయి. అందులో ఒకటి నేను కూడా ఒక భాగస్వామిగా గమనించింది, నాకు అవకాశం లభించింది. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి మేము తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత, వారు సంతకం పెట్టిన తర్వాత రాష్ట్రపతిగా వారి దగ్గరికి మొత్తం టీఆర్ఎస్ బృందం మేమందరం పోయి ధన్యవాదాలు చెప్పడానికి పోయినప్పుడు వారు ఒక మాట అన్నారు కేసీఆర్ గారిని. చంద్రశేఖర్ గారు, ఒక మనిషి జనరల్గా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడమే తన జీవిత కాలంలో చాలా గొప్ప విషయం. అందులో మీరు ఎంచుకున్న లక్ష్యం చాలా కష్టమైంది, సాధించినారు. సాధించిన తర్వాత మళ్ళీ ఏ రాష్ట్రాన్ని అయితే మీరు కోరుకున్నారో ఆ రాష్ట్రానికి తిరిగి మీరే నాయకత్వం వహించే అవకాశం రావడం అనేది ఒక అసాధారణమైన అవకాశం. మరి ఒక జీవితకాలంలో 2 అవకాశాలు మీకు వచ్చినాయి, దీన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి, నా ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పినారు. ఈ మాట ఎందుకు గుర్తుకొస్తున్నది మీరు అడిగితే అంటే, మొదటి 14 ఏళ్ళు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, టీఆర్ఎస్ ఎన్ని అవమానాల పాలైందో, ఎన్ని ఎత్తుపల్లాలు చూసిందో తన ప్రస్థానంలో చరిత్ర పుటలు వెనక్కి తిరిగేస్తే అందరికీ కనబడతాయి. కేసీఆర్ అనే ఆ 3 అక్షరాల ఒక శక్తి లేకపోతే, టీఆర్ఎస్ అనే ఒక పార్టీ లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్న ఎవరికి కూడా పదవులు లేవు, అది నాతో సహా. ఓకే, ఇంకొక మాట చెప్పాలి. సరే, మరి ఉద్యమ పార్టీగా విజయం సాధించాం, తర్వాత ఏం జరిగిందని మీరు అన్నారు. ఈ 8 ఏళ్లలో మీరు చూస్తే ఉద్యమం ఆగలేదు, అభివృద్ధి రూపంలో ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఒక అభివృద్ధి రూపంలో భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా ఒక అసాధారణమైన కొన్ని అద్భుతాలని కేసీఆర్ గారు ఆవిష్కరించారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఏదో డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చైనా వాళ్ళు ఏదో 3 గార్జెస్ డ్యామ్ కట్టారంట, ఇదంట అదంట అని మహా గొప్పగా చెప్తారు. అదే డిస్కవరీ ఛానల్లో భారతదేశంలోని తెలంగాణ అనే రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు కేసీఆర్ అని చెప్తుంటే ప్రతి తెలంగాణ బిడ్డ తన గుండె ఆనందంతో ఉప్పొంగిపోయే విధంగా చూసినారు. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. 75 ఏళ్లలో ఏ నాయకుడు సాధించలేకపోయారు. 75 ఏళ్లలో భారతదేశంలో ఏ నాయకుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉండకూడదు, ఆ దుస్థితి ఉండకూడదు ఆలోచించిన వారు ఎవరు లేరు. దట్ ఈస్ కేసీఆర్. ఇటీవల కాలంలో మీరు చేస్తున్న ప్రకటనలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని మీరు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. అయితే బీజేపీ వైపు నుంచి కూడా అదే రకమైన విమర్శ వస్తుంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా వారు అదే రకమైన విమర్శ చేస్తున్నారు టీఆర్ఎస్ పైన. బీజేపీ చేస్తున్న విమర్శను మీరు ఎట్లా చూస్తారు? నేను అనేది ఒకటే, ఇప్పుడు రాళ్ళు వేయడం ఈజీ. అద్దాల మేడల్లో ఉండేవాళ్ళు ఇంకోళ్ళ మీద రాళ్ళు వేసే ముందు తాము ఎక్కడ ఉన్నాం, తామేం మాటిచ్చాం, తామేం డెలివరీ చేసాము చెప్పాలి. నేను ఈరోజు సూటిగా మా బీజేపీ మిత్రులను ఒకటే అడుగుతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో అన్న మాట, నేను 2022వ సంవత్సరం కల్లా ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను అన్నారు. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రైతు ఆదాయం రెట్టింపైందో ఒక్కటి చూపెట్టగలరని నేను అడుగుతాను. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, రైతుల కష్టాలు డబుల్ అయినాయి, రైతుల పెట్టుబడులు డబుల్ అయినాయి, రైతులకు ఈరోజు వ్యవసాయంలో నష్టాలు డబుల్ అయినాయి. ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను 2022 కల్లా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా ఎర్రకోట మీద చెప్పారు. వచ్చినాయా ఇండ్లు? నల్లధనం మొత్తం తెస్తాను, మనిషికి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తాను. ఎవరు చెప్పారు? ఇది మేము చెప్పామా? నరేంద్ర మోడీ. ఇచ్చారా? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను అని దేశ యువతకు ప్రామిస్ చేసింది ఎవరు? కేసీఆర్ గారా, నరేంద్ర మోదీనా?
మరి డెలివర్ చేశారా 14 కోట్ల ఉద్యోగం అంటే ఇదే నేనేమంటాను అంటే మమ్మల్ని అనొచ్చు అడగొచ్చు అవును టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం 2వ దఫా రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. ఎస్ మేము ఒప్పుకుంటాం. ఎందుకు చేయలేదు? 2 సంవత్సరాల కోవిడ్ వల్ల మా ఆర్థిక వ్యవస్థ కూడా ఛిద్రమైపోతే 90-95% వాగ్దానాలు అమలు చేశాం కదా, అదెందుకు చూడరు? ఇచ్చిన ప్రతి మాట కొలువుల విషయంలో కానీ ఇంకోటి కానీ అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇండ్లు కానీ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా చేయని ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు ఉద్యోగుల జీతభత్యాలు ఆల్మోస్ట్ 73% పెంచడమే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అంగన్వాడీ జీతం కానీ ఒక ఆశా వర్కర్ జీతం కానీ భారతదేశంలో ఎక్కడా లేనంత అత్యధిక జీతాలు ఇక్కడ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారతదేశంలోని ఏ రాష్ట్రం కంటే కేంద్రం కంటే ఎక్కువ జీతం ఇస్తూ ఇవన్నీ ఒకవైపు నడుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. మేము మా హామీల విషయంలో 90-95% సఫలమైనాం. బీజేపీ తానిచ్చిన హామీల్లో కనీసం 5% 10% అమలైందా, విజయవంతమైందా వారు చెప్పాలి. ఎస్, మీరు ఇంతకుముందు ప్రస్తావించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు రాష్ట్రంలో నిర్మించామని. కానీ అదే ప్రాజెక్టులలో అవినీతి జరిగిందనే విమర్శ కూడా బీజేపీ చేస్తుంది. దానిపై దర్యాప్తు చేపిస్తాం, సిబిఐ ఈడీలతో విచారణ జరిపిస్తామని చెప్పి వారు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మాటలు ఏమైనా మాట్లాడవచ్చు, నోరుంది కదా, నరం లేని నాలుక కదా అంటే ఏదైనా అనవచ్చు. ఇప్పుడు నేను కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తాను, నాకు ఆధారాలు లేవు. బండి సంజయ్ గారు ఒక సీరియల్ కిల్లర్ అంటాను. రేవంత్ రెడ్డి గారు మొత్తం విజయ్ మాల్యా కంటే పెద్ద కుంభకోణాలు చేశారు, బ్యాంకులన్నీ లూటీ చేశారంటారు. ఆధారం చూపెట్టను. టీవీ చూపెడుతుంది, పేపర్ రాస్తుంది, నేను మాత్రం ఆధారం ఇవ్వను. సరిపోతుందా? నేనేమంటున్నా అంటే ఒక విషయం రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? నెంబర్ 1. సరే, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని నేను కాదు, రాష్ట్రంలో ఉండే ఒక 2 ఏళ్ల చిన్నపిల్లని అడిగినా చెప్తారు, ఆ విషయంలో అనుమానం లేదు. కానీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని 2 సార్లు ప్రజల చేత అద్భుతమైన మెజారిటీతో ఎన్నుకోబడ్డ కేసీఆర్ గారిని 68-69 ఏళ్ళు ఉన్న కేసీఆర్ గారిని తెల్లారి లేస్తే జైల్లో పెడతాం, తెల్లారి లేస్తే నోటికొచ్చినట్టు దూషించడం, తెల్లారి లేస్తే ఇష్టం వచ్చిన మాటలు అనడం, ఇది ఎంతవరకు సబబు? ప్రజలు ఆలోచించాలి, మాట్లాడుతున్న నాయకులు కూడా ఆలోచించాలి. ఆరోపణ చేయండి, మేము చేయొద్దు అనట్లేదు, విమర్శ చేయండి, చేయొద్దు అనట్లేదు, చీల్చి చెండాడండి కావాలంటే మేము తప్పు చేస్తే, చెండాడ ఏం అనొద్దనట్లేదు, మేము మాట పడం అనట్లేదు. కానీ నిరాధారంగా నోటికొచ్చినట్టు ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన తెలంగాణ సాధించిన విషయం మర్చిపోయి 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రధానమైన బాధ్యతలు ఉన్న వ్యక్తిని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా ఒక చోట ఈడీ దాడి జరగదు, ఎక్కడ ఐటీ దాడులు జరగవు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరూ కూడా ఏ తప్పు చేయలేదు, అందరూ సత్యసంధులే. కేవలం ప్రత్యర్థి పార్టీల వాళ్ళు మాత్రమే అన్యాయాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకా దారుణం ఏమంటే ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేష్, ఇద్దరు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవుతాయి, పోయి బీజేపీలో చేరతారు, ఆ కేసులు ఏమయ్యో ఎవరికి తెలియదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి వ్యవస్థల్ని కూడా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని తమ గుప్పిట పెట్టుకొని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష సాధింపు కోసం వాడడం అంటే ఇది ఎంతవరకు మంచిదో వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చివరి గవర్నర్ వ్యవస్థని. గవర్నర్కు సంబంధించిన అంశాన్ని మీరు ప్రస్తావించారు. గవర్నర్ గారిని అవమానిస్తున్నారు కాబట్టి ఆమె ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో లేని అంశం, గతంలో గవర్నర్తో ఎలాంటి పేచీ లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ సమస్య వస్తుందంటే ఏం చెప్తారు? రాజుగారు, ఇప్పుడు నిన్న రాత్రి గవర్నర్ గారు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారు. భారతదేశ ప్రధాని మోదీ గారి ఆశీర్వాదం మేరకు తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలను పెట్టారు. నేను ఈరోజు దయచేసి గవర్నర్ గారు, వారంటే మాకు గౌరవం ఉంది, వారిని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి అసత్యాలు చెప్పకండి. అది కూడా మీరు ఒక పదవిలో ఉన్న వ్యక్తి, అసాధారణమైన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి. తెలంగాణలో కేసీఆర్ గారు మంజూరు చేసిన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలో 1 పైసానన్నా కేంద్ర ప్రభుత్వానికి ఉందా? లేకపోతే ఈ రకంగా అసత్యాలు ప్రచారం చేస్తే ఒక బీజేపీ సామాన్య కార్యకర్త చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా వాట్సాప్ యూనివర్సిటీలో ఏదొచ్చినా నమ్ముతారు వాట్సాప్లలో. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు ఈ రకంగా మాట్లాడితే మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మాత్రమే కాదు, ఇది మొదటిసారి కాదు వారు చెప్పింది. జనవరి 26 నాడు జనరల్గా గవర్నర్ గారు ఇచ్చే ఉపన్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈసారి గవర్నర్ గారు క్యాబినెట్ ఆమోదం లేదు, తన పార్టీకి తను ఒక స్పీచ్ రాసుకొని ఇదే వ్యాఖ్యలు ఆ రోజు కూడా చెప్పారు. మొత్తం మోదీ గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలంగాణకి. ఎక్కడిచ్చారు దయచేసి చూపెట్టండి. నెంబర్ 1. ఈ రకంగా
అసత్యాలు ప్రచారం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ నాయకురాల్లాగా మాట్లాడితే ఇది మంచా చెడా, ఇది ఏ రకమైన సంకేతం ఇస్తుంది? ఒక పార్టీ నాయకురాలుగా వారు వ్యవహారం చేస్తే ఆలోచించుకోవాలి. రెండవది నేను అడుగుతా ఉన్నా, ఇదే గవర్నర్ గారు నేను ఒక 15 రోజుల పాటు ఒక ఫైల్ని కనుక తొక్కి పెడితే ఈ గవర్నమెంట్ కూలిపోయేది అని అనవచ్చునా విలేకరులతో? ఇది ఎక్కడి నీతి? 105 మంది శాసనసభ్యులున్న ఒక ప్రభుత్వం, 105 మంది శాసనసభ్యుల మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం, ఒక గవర్నర్ గారు 15 రోజులు అనుకుంటే పడిపోతుందా? ఇది 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 ఈ వ్యాఖ్యలు చేయవచ్చునా ఒక పార్టీ కార్యకర్తలాగా? ఇవన్నింటికి మించి నేను అడుగుతా ఉన్నది, నరేంద్ర మోదీ గారు స్వయంగా అన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వారన్నమాట గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజకీయేతర వ్యక్తులనే పెట్టాలి గవర్నర్లుగా, రాజకీయాలకు సంబంధం ఉన్న వాళ్ళని పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రిని 2012-13 ఆ టైంలో మోదీ గారు స్వయంగా మాట్లాడారు. సర్కారియా కమిషన్ గురించి, పూంచ్ కమిటీ రిపోర్ట్ గురించి, వాళ్ళు గవర్నర్ల ఎంపిక పైన చేసిన వ్యాఖ్యల గురించి అన్నీ ప్రస్తావిస్తూ మోదీ గారు స్వయంగా గంభీరమైన ఉపన్యాసం ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది పరిస్థితి? రైతులకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే వరి ధాన్యానికి సంబంధించిన కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వరకు మీరు వెళ్ళి ధర్నా చేసిన సందర్భాన్ని మనం చూసాం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. అయితే ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో ప్రారంభమైన నేపథ్యంలో తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ చెప్తున్నాయి. వారు చేస్తున్న ప్రకటన మీరు నేను అనేది ఏమంటే, చంపిన వాడే సంతాపం చెప్తే ఎట్లా ఉంటుందో ఇది అట్లాగే ఉంది. ఎందుకంటే తానే మర్డర్ చేసి తానే వచ్చి మళ్ళీ ఫోటో ముందు దండం పెట్టి సంతాపం చెప్తే ఎట్లా ఉంటుందండి? ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. జరిగింది ఏంది అసలు? పోయిన యాసంగి, ఈ యాసంగి కాదు, పోయిన యాసంగి 2021వ సంవత్సరం యాసంగి పంట కోతకొచ్చినప్పుడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇస్తే నేను కూడా మా సహచర మంత్రులతో సహా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గర పోయినాం. సార్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, గతం నుంచి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి బియ్యం కొంటున్నది, అది ముడి బియ్యమా ఉప్పుడు బియ్యమా అన్నది పక్కన పెడితే 2 కొంటున్నారు. ఇప్పుడు కూడా అట్లే కొనండి, ఇప్పుడేమో మీరు కొన అంటున్నారు. ఇది మంచిది కాదు, ఎందుకంటే మా రైతులు నష్టపోతారు. మా దగ్గర ఉండే ఉష్ణోగ్రతలు అట్లుంటాయి. ఆ ఉష్ణోగ్రతల వల్ల యాసంగిలో వచ్చే బియ్యం నూకలు అవుతుంది. నూకలు కావద్దంటే ఉప్పుడు బియ్యం చేయాలి. ఉప్పుడు బియ్యం చేస్తే మరి మీరు కొన అంటున్నారు, ఎట్లా పోవాలి, ఎడికి పోవాలని అడిగి ఆయన స్ట్రైట్గా మా ముఖం మీద చెప్పింది, మేము కొనమండి, మా దగ్గర నిల్వలు ఉన్నాయి, 4 ఏళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి, మేము కొనం, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశాలు లేవు అని చెప్పి నిర్ద్వందంగా చెప్పి మీరు రైతులకు చెప్పుకోండి, వరి వేయొద్దని చెప్పండి, అట్లా ఇట్లా అని చెప్పి వారు గట్టిగా ఖరాఖండిగా చెప్పింది. చెప్తే మేము అదే మాట వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే వారన్నారు, మరి ఏం చేస్తాం మనం, కొనవలసిన వారు రాజ్యాంగం ప్రకారం ఎవరైతే తీసుకోవాలో వడ్లు వాళ్ళు తీసుకున్నట్టే మనం ఏం చేస్తాము, అదే మాట రైతులకు చెప్దాం, విజ్ఞప్తి చేద్దాం, దండం పెట్టుకుందాం, కడుపులో పెట్టి చూసుకున్నాం రైతులను. మనం రైతు బీమా ఇచ్చుకున్నాం, రైతు బంద్ ఇస్తున్నాం, దేశంలో ఎవరు చేయని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, నీటి తీరువా రద్దు చేసుకున్నాం, రైతు వేదికలు కట్టి రైతులను సంఘటితం చేస్తున్నాం, పెట్టుబడులు బ్రహ్మాండంగా ఇవ్వడమే కాకుండా ఎరువులు విత్తనాలు టైంకి ఇస్తున్నాం, ఊరూర కొనుగోలు కేంద్రాలు పెట్టి మరీ కరోనా సమయంలో రైతులను ఆదుకున్నాం, కడుపులో పెట్టి చూసుకున్నాం, మద్దతు ధర కూడా కేంద్రం టైంకు ఇచ్చిన అయ్యపోయిన పైసలు మనం సంవత్సరానికి ఒక 1000-1500 కోట్ల నష్టాన్ని భరిస్తూ రైతులను కాపాడుకున్నాం. మరి ఇన్ని చేసినాం మనం, రిజర్వాయర్లు కట్టి, ప్రాజెక్టులు కట్టి, చెరువులు బాగా చేసి ఇన్ని చేసిన మనం రైతులకు ఇది కూడా చేద్దాం, మరి బతిమలాడదాం, వాళ్ళను కడుపులో పెట్టి చూసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. అయ్యా మీరు వరి వేయకండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొన అంటుంది బియ్యం, ఉప్పుడు బియ్యం కొన అంటుంది, మరి మన దగ్గర ఉప్పుడు బియ్యం చేయకపోతే నూకలు అవుతుంది, నూకలు వాళ్ళు కొనరు అని చెప్పినాం. మేమేమో అంత సబ్మిసివ్గా కేంద్రం చెప్పింది కదా, పాపం వాళ్ళు కూడా వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా అని మేము చెప్తాం. ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడేమో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు, కొనేది మేము, కొనిపించేది నేను, నా బాధ్యత, నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా చెప్తున్నా అని ఈయన. ఇంకొక ఆయన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, ఆయన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉప్పుడు బియ్యమైనా కొంటాం, ముడి బియ్యమైనా కొంటాం, నా బాధ్యత అని ఆయన. మొత్తం మేము చెప్తున్న దానికి విరుద్ధంగా రైతులని తప్పుదోవ పట్టించి రైతాంగంలో ఒక అయోమయం సృష్టించి, ఇంకొక రేవంత్ రెడ్డి అని ఆయన ఇంకో ఆయన అయితే మరి నీళ్ళు ఎందుకు ఇచ్చినావు, కరెంట్ ఎందుకు ఇచ్చినావు, అప్పటిదాకానేమో నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినామని కూడా ఒప్పుకోవడానికి మనసొప్పని వ్యక్తి కూడా మరి నీళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, వరి వేయొద్దంటున్నావు, ఏం సంగతి, ఎట్లా కొనవో చూస్తా అని ఆయన. ఇట్లా మొత్తం ఒక గందరగోళం చేసి 56 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరిని మేము తగ్గిద్దామని మేము అనుకుంటే కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఈ గందరగోళం వల్ల కేవలం 20 లక్షలే తగ్గించగలిగినాం. ఇంకో 30-36 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేసిండ్రు. వేసిన తర్వాత మళ్ళీ కోటకు వచ్చింది, మళ్ళీ పోయినాం ఢిల్లీకి. అయ్యా మరి ఇట్లా అన్నారు మీ వాళ్ళు, ఏం చేయాలి మేము అంటే, నూకలు తినబెట్టండి, నూకలు తినమనండి, మీరు మీ ప్రాంత ప్రజలకి, మీ తెలంగాణ ప్రజలకి నూకలు తినడం నేర్పండి అంటాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇదా నీతి? అందుకే ఒళ్ళు మండి, కడుపు మండి, చెప్తావా లేదా నీ నీతి ఏందో అని చెప్పి ఢిల్లీకి పోయినాం, ధర్నా చేసినాం, ఇక్కడ గల్లీలో ధర్నా చేసినాం, ఊరూర తీర్మానాలు చేసినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డ చందంగా వాళ్ళకు స్పష్టంగా ఒకటి అర్థమైంది, ఈ దేశంలో రైతు అనేవాడు బాగుండొద్దు, ఆయన ఆదాయం రెట్టింపు చేస్తానన్నాడు నరేంద్ర మోదీ.
కానీ ఈ వైఖరితో తేలిపోయింది ఏంటంటే నరేంద్ర మోదీ రైతు విరోధి. స్పష్టంగా భారతదేశ ప్రజలకు అర్థమైంది. అది ఎండగట్టడానికే, వీళ్ళని బయట పెట్టడానికే ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసింది. ఎస్, ఇటీవలి కాలంలో వివాదాస్పదమవుతున్న మరో అంశం ఛార్జీలకు సంబంధించిన పెంపుదల ఏదైతే ఉందో, మెయిన్గా పెట్రోల్ కావచ్చు, డీజిల్కు సంబంధించిన ధరల పెంపుదలకు సంబంధించిన అంశం అత్యంత కీలకంగా మారుతుంది. ఈ క్రమంలోనే ప్రజలపై భారం తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు తాము విధించే ట్యాక్స్లను తగ్గించకూడదు అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తోంది. సూర్య రాజుగారు, ఇప్పుడు కరెక్ట్గా 2014కు ముందు ఇదే నరేంద్ర మోదీ గారు ఆనాడు బీజేపీ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని గంభీరమైన ప్రకటనలు ఇచ్చినారు. చమురు ధరలు పెరుగుతున్నాయంటే, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి వైఫల్యం, చేతగాని కేంద్ర ప్రభుత్వం తప్పుకోండి అని మాట్లాడిండు. సిలిండర్ గురించి అయితే ఆయన ఎంత దూరం మాట్లాడిండంటే, మా ఆడబిడ్డలు దండం పెట్టుకోండి, సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి అన్నాడు. ఇంకో దశలో మాట్లాడుతూ ఏమన్నాడు, అసలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అయ్యా మన్మోహన్ సింగ్ గారు, మీకు చేత కాకపోతే కనీసం వాజ్పేయి గారి హయాంలో ఎక్కడి దాకానైతే ధరలు వచ్చినాయో అక్కడ దాకా తీసుకుపోండి, కనీసం అక్కడ దాకా దించండి, ఏం చేస్తున్నావా నువ్వు అని అప్పుడు తిట్టిండు, దూషించిండు. నేను ఇవాళ స్మృతి ఇరానీ గారు ఇంకా చాలామంది చాలా మాట్లాడినారు ఆ రోజు, అవన్నీ వీడియోలు దొరుకుతాయి మీ దగ్గర. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక్కటే అడుగుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $105 2014లో. ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర ₹70. ఈరోజు 7.5 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత ముడి చమురు ధర, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మళ్ళీ గదే $105-106 ఆడికాడికే ఉంది, పెద్ద మారలేదు. కిందికి పోయింది, మళ్ళీ పైకి పోయింది, వచ్చి అక్కడికే ఉంది. కానీ పెట్రోల్ ధర ఎంత అయింది? ₹120 అయింది. ₹50 పెరిగింది. మరి ఈ ₹50లో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? తమ వ్యాట్ ఏమైనా, మీరే అన్నారు కదా రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే బాగుంటుందేమో అని. తెలంగాణ ప్రభుత్వం 2015 జనవరిలో వ్యాట్ 35%గా నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 7 ఏళ్లలో 0.5% కాదు కదా, 0.0001% కూడా తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు. ఎక్కడున్నదో అక్కడనే ఉంది. మరి ఆ రోజు ₹70 ఉన్న పెట్రోలు 2014-15లో ఈరోజు 120 ఎట్లయింది? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే సత్తా కేంద్ర ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ ఉందా? లేదు. ఎందుకు జరిగింది ఇది అంటే, ఈ ₹50 పెరుగుదలకు ఒకటే కారణం, కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా ఈ దేశ ప్రజల మీద సెస్ రూపంలో, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో వేసిన అదనపు భారం. అందులో ఒక్క పైసా కూడా మనకు రాదు, అది కూడా చెప్తా ఉన్నాం, మీకు రాష్ట్రాలకు రాదు. ఈ సెస్సుల రూపంలో ఇప్పటివరకు గత 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సంపాదించింది, వసూలు చేసింది, మన తోలు తీసింది 26 లక్షల కోట్ల రూపాయలు. నేను ఇవాళ అడుగుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడం, ఫలానా రాష్ట్రంలో ఎక్కువ ఉందని, ఫలానా రాష్ట్రంలో తక్కువ ఉందని మాట్లాడడం కాదు. సెస్సులు మొత్తం ఎత్తేయండి, దేశ ప్రజలకు మళ్ళీ ₹70 పెట్రోల్ ఇద్దాం, ₹60 డీజిల్ ఇద్దాం, మేము రెడీగా ఉన్నాం. యూ టేక్అవుట్ సెస్, కంప్లీట్ సెస్ రద్దు చేయండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రద్దు చేస్తే తప్పకుండా మళ్ళీ ధరలు, పాత ధరలు 2014 ధరలు వస్తాయి, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దయచేసి ఆ నిర్ణయం వెంటనే తీసుకోవడానికి విజ్ఞప్తి చేస్తాం. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం జీవో 111కు సంబంధించిన రద్దుకు సంబంధించిన అంశాన్ని కొంతమంది హర్షిస్తూ ఉంటే, కొంతమంది దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు లేవనెత్తుతున్న అంశాలను మీరు ఎట్లా చూస్తారు? సింపుల్ బ్రదర్, ఇప్పుడు ప్రతి దానిలో రాజకీయమే చేస్తాం, రాద్ధాంతం చేస్తామంటే ఎట్లా? 2014కు పూర్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా 2008 ఆ ప్రాంతంలోనే 111 జీవోకు సంబంధించి అంత రంగం అంతా వారు సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో 84 గ్రామాల్లో ఉండే ప్రజలు ఈరోజు కాదు, దాదాపు 1996 నుంచి తర్వాత నుంచే కొట్లాడుతూ ఉన్నారు, మాకు ఈ జీవో రద్దు చేయాలి. ఒక టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, బీజేపీ, అప్పుడున్న టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, 4 పార్టీలు కూడా అక్కడ ఆ ఏరియాలో ఎన్నో సభల్లో, సమావేశాల్లో, ఎన్నికల్లో మేమందరం వాగ్దానాలు ఇచ్చాం, ఈ జీవో రద్దు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు 2014లో, 17లో, 18లో, 19లో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో, అక్కడ యాదయ్య గారు మా ఎమ్మెల్యే గారి ప్రచార కార్యక్రమంలో, రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆ సభల్లో పాల్గొన్నప్పుడు అన్ని చోట్ల హామీ ఇచ్చారు. వికారాబాద్లో ఇచ్చారు హామీ, 111 జీవో రద్దు చేస్తామని. ఎన్నికలకు ముందు బాజాప్తా లక్షల మంది ప్రజల ముందే జీవో రద్దు చేస్తామని చెప్పింది టీఆర్ఎస్. ఎంతోమంది చెప్పిన మాట నిలుపుకున్నది టీఆర్ఎస్. ఇప్పుడు దాని మీద కూడా రాద్ధాంతం చేస్తామంటే వీళ్ళు ఏమంటారు, ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంది అసలు? ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయో మొత్తం పారదర్శకంగా చూడవచ్చు. ఇప్పుడు మాకు నిజంగానే వీళ్ళు ఏమంటారు మాట్లాడితే, ఏదో ముఖ్యమంత్రి గారి కుటుంబానికి భూములు ఉన్నాయి, తీయండి, ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయో తీయండి. నిజంగా మేము చెప్పిన దానికంటే మాకు ఏమైనా ఎక్కువ ఉంటే, మేము మా అఫిడవిట్లలో చెప్పిన దానికంటే ఎక్కువ ఏమైనా ఉంటే
వాళ్ళకే రాసిద్దాం, మాకేం అభ్యంతరం లేదు. పార్టీకి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ఇటీవలి కాలంలో ఖమ్మంలో కావచ్చు, రామాయంపేటలో జరిగిన సంఘటనలను మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? కొన్ని చోట్ల ప్రభుత్వ నిర్వహణలో రాష్ట్రం నడుపుతున్న క్రమంలో కొన్ని చోట్ల కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా మనుషులమే బ్రదర్. ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉండవచ్చు కాక, ఒక బాధ్యతలో ప్రజలిస్తే ఉండవచ్చు కాక, కానీ కొన్ని ఉదంతాలు జరిగినప్పుడు మనసు కదిలిపోతుంది. రామాయంపేటలో ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు అంటే డెఫినెట్గా మనసున్న ఏ ఒక్కరికైనా కూడా బాధ కలుగుతుంది. మాకు కూడా కలిగింది. కాబట్టే వెంటనే నేను మా ఎమ్మెల్యే గారు పద్మ గారికి ఫోన్ చేసిన, పద్మాదేవేంద్ర రెడ్డికి, అక్క ఏమైంది, ఏం జరిగింది, నిజంగానే వీళ్ళు అంటున్నట్టు ఆ మున్సిపల్ చైర్మన్ తప్పు చేస్తే ఫస్ట్ తప్పు చేసినా చేయకపోయిన ఆరోపణ వచ్చింది, సరెండర్ చేయండి, అరెస్ట్ చేయండి, తర్వాతనే ఇంకో మాట అని చెప్పి అరెస్ట్ చేయించాము. అరెస్ట్ అయ్యి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పోయాడు. ఇతర చోట్ల కూడా ఎక్కడైనా సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తమాతరా భేదాలు లేకుండా ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టకుండా లోపల పెట్టాం. వదిలిపెట్టకుండా వారి మీద న్యాయ విచారణ జరిపించాం. న్యాయ విచారణ, పోలీసుల విచారణ జరిగిన తర్వాత ఒకవేళ తప్పుందని తెలితే తప్పకుండా వారి మీద ఇంకా ఏమైనా క్రిమినల్ చర్యలు చట్టపరంగా కానీ అదర్వైజ్ పార్టీ పరంగా కానీ తీసుకోవాల్సి వస్తే కూడా తప్పకుండా తీసుకుంటాం. ఎక్కడ వెనక్కిపోలే. మా మీద ఆరోపణలు చేసే మా ప్రత్యర్థులు వారు ఒక మాట వారు కూడా చెప్పాలి. మరి ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్ కేరీలో ఒక కేంద్ర మంత్రి గారి కుమారుడు తాను స్వయంగా బండి నడుపుతూ 8 మంది రైతులు మీదికి బండి ఎక్కించి 8 మందిని తొక్కి చంపాడు. మొత్తం వీడియో ఫుటేజ్ ఉంది. కనీసం ప్రధానమంత్రి గారు ఈరోజు వరకు సానుభూతి చెప్పినరా? ఆ మంత్రి గారిని పదవి నుంచి తప్పించినరా? మేమేమో మా నాయకులున్నా ఎవరున్నా తీసుకుపోయి లోపల పెడుతున్నాం, అవసరమైతే సస్పెండ్ చేస్తున్నాం, పార్టీపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అంటే వారు చేయలేదు కాబట్టి మేము చేయమన్న మాట నేను అనట్లేదు. మేము డెఫినెట్గా చర్య తీసుకుంటాం, అందులో వెనక్కి తగ్గం. అల్టిమేట్గా రాష్ట్రం ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. మా ఆచరణ చూడండి. ఒక ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందా లేదా? ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం కొన్ని జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి, ఆధిపత్య పోరు జరుగుతుందనే కథనాలు పత్రికల్లో మనం చూస్తున్నాం. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా ఆ పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే బ్రదర్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే 32 జిల్లా పరిషత్లు ఉంటే 32కి 32 జిల్లా పరిషత్లో టీఆర్ఎస్, 142 మున్సిపాలిటీలు ఉంటే అందులో 136 చోట్ల టీఆర్ఎస్, రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉంటే 105 టీఆర్ఎస్, రాష్ట్రంలో 24 ఎంపీలు ఉంటే 16 టీఆర్ఎస్, 40 ఎమ్మెల్సీలు ఉంటే 36 టీఆర్ఎస్, 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 10,000 టీఆర్ఎస్, 5,600 ఎంపీటీసీలు ఉంటే 4,000 పైచిలకు టీఆర్ఎస్, 3,618 కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు ఉంటే 2,000 పైచిలకు టీఆర్ఎస్. ఇట్లా సింగిల్ విండోలు 973 ఉన్నాయి, అందులో టీఆర్ఎస్. జెడ్పీటీసీలు 539 ఉంటే 470 టీఆర్ఎస్. ఇట్లా చూస్తూ పోతే కింది నుంచి మీద దాకా అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ చాలా బలమైన శక్తిగా ఆవిర్భవించింది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది సహజంగా అంటే, ఒక పార్టీలో ఉంటే మాకు ప్రజల ఆదరణ ఉంటుంది అనుకున్నప్పుడు చాలామంది నాయకులు చేరుతారు ఒక సమూహంలో. చేరినప్పుడు సహజంగా ఉండేది ఒక పదవి, లేదా ఆ గ్రామంలో కానీ ఆ క్షేత్రంలో కానీ 1-2 పదవులు ఉంటాయి. వాటి కోసం పోటీ ఉంటుంది. ఆ పోటీ ద్వారా కొంత స్పర్ధ కూడా వస్తుంది, అప్పుడప్పుడు కొంత అది బయటపడుతుంది. సో ఇది అత్యంత సహజమైన, ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పరిణామం. హద్దు దాటినంత వరకు, హద్దు దాటితే తప్పకుండా పార్టీ పరంగా చర్య తీసుకుంటాం. కానీ ఇది పోటీ ఉండడం అనేది ఆరోగ్యకరమైన పరిణామం. ఎందుకంటే ఈరోజు మా ప్రత్యర్థులను చూస్తే భారతీయ జనతా పార్టీ పోయినసారి 108 స్థానాల్లో, శాసనసభ స్థానాల్లో డిపాజిట్ వాళ్ళది గల్లంతైంది. కాంగ్రెస్ పార్టీ కూడా కనాకష్టం మీద 19 స్థానాలు గెలిచింది పోయిన శాసనసభ ఎన్నికల్లో. కాబట్టి వారికేమో టికెట్లు ఇస్తామంటే దొరికేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు, తీసుకునేటోళ్ళు లేరు. వాళ్ళ ఆశ అంతా టీఆర్ఎస్ దిక్కే ఉంది. ఇక్కడ ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా, ఇక్కడ నుంచి ఎవరైనా బయటకు వస్తే మేమే టికెట్లు ఇచ్చుకుందామా, మాకెవరైనా క్యాండిడేట్ దొరుకుతారా, ఈ ఆలోచనతో ఉన్నారు. ఇక అందులో కొంత టీఆర్ఎస్ అంటే పడని మీడియా, మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే మీడియా, మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు అంటే నచ్చని మీడియా, టీఆర్ఎస్ ఉన్నతిని మెచ్చని మీడియా, విషయాన్ని చిలువలు చేసి పెద్దగా గోరంతలు కొండంతలు చేసి చూపెట్టడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ అంత తీవ్రమైన సమస్య లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల కోసం 1.5 ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ కూడా అప్పుడే ఒక వాతావరణం కనిపిస్తుంది, పొలిటికల్ హీట్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ముందస్తుకు వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తుందా టీఆర్ఎస్ ప్రభుత్వం? 2023లో ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు. దాని మీద ఇంకెవరేం చెప్పినా అల్టిమేట్గా మా శాసనసభ పక్షానికి వారి నాయకుడు, ఈ రాష్ట్రానికి నాయకుడు, వారు చెప్పింది శిరోధార్యం తప్ప ఇంకెవరు చెప్పినా ఏ రకమైన ఊహాగానాలున్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎన్నికల వాతావరణం వచ్చింది అంటే సహజంగా ఏమైందంటే, ఈ మధ్యన తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు కూడా పార్టీలు పెడుతున్నారు. ఇక్కడ ఒక ఆవిడ తిరుగుతున్నది, నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని, తండ్రి గారి వయస్సు, కేసీఆర్ గారిని పట్టుకొని దూషిస్తున్నది ఆమె. అసలు ఆమెకు తెలంగాణకి ఏం సంబంధం నాకైతే తెలియదు. షర్మిల గారు, ఏం సంబంధం అండి ఆమెకు తెలంగాణతో?
అసలు తెలంగాణ కోసం ఆమె చేసింది ఏంది, ఆమె ఎవరు అసలు ఇక్కడ, ఆమెకి ఏం సంబంధం, ఇక్కడ పార్టీ పెట్టడానికి ఆమెకున్న అర్హత ఏంది, ఆమె కూడా వచ్చి మాట్లాడుతుంది. చాలా విచిత్రంగా జరుగుతున్నది. తెలంగాణ సమాజం ఇంకా కూడా వలసవాద పెత్తనాన్ని కోరుకుంటున్నదా? ఇది నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఇంకొక ఆయన ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారని. కారం చేడు సంఘటన జరిగినప్పుడు ఎక్కడున్నారో తెలియదు, దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, చండూరులో జరిగినప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఇలా ఆయన వచ్చి నేను దళితులను ధరిస్తా అని దళిత బంధు పెట్టిన ముఖ్యమంత్రిని విమర్శిస్తాడు. భారతదేశంలో ఎవరు చేయని పని చేస్తే విమర్శిస్తాడు. దళితుల కోసం, గిరిజనుల కోసం, బహుజనుల కోసం 973 పాఠశాలలు పెట్టి 5 లక్షల మంది పిల్లలకి ఒక్కో పిల్ల మీద పిల్లోడి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వారికి విద్యాబుద్ధులు అందిస్తున్న ముఖ్యమంత్రిని తిడతాడు. దళితులను పారిశ్రామికవేత్తలను చేస్తూ టీ ప్రైడ్ లాంటి కార్యక్రమం పెట్టిన ముఖ్యమంత్రిని విమర్శ చేస్తాడు. తెలంగాణ ఉద్యమంలోనేమో ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా ఆంధ్ర నాయకుల పక్కన నిలబడి ఆ రోజు ఉస్మానియాలో ఉద్యమం ఎట్లా చేయాలి, కాకతీయాలు ఎట్లా తొక్కిపారేయాలని వాళ్ళకు పోలీసోడిగా సూచనలు ఇచ్చిన వ్యక్తి ఇవాళ వచ్చి తెలంగాణలో ఏదో జరిగిపోతుంటాడు. ఏం తప్పు జరిగిందండి తెలంగాణలో? తెలంగాణలో దళితుల పట్ల ఎంత అన్యాయం జరిగింది ఇక్కడ? అంటే ఈ రకమైన వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నా అంటే వీళ్ళు మొత్తం తిరుగుతారు కేసీఆర్ని. ఒక్క మాట మోడీని అన్నారు చూడండి. షర్మిల నోట్లకెళ్ళి మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట రాదు, ప్రవీణ్ నోట్లకెళ్ళి ఒక్క మాట మోడీకి వ్యతిరేకంగా రాదు. ఎందుకు? వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ శక్తిని బలహీనపరచడానికి, తెలంగాణ సమాజంలో ఒక చీలిక తేవడానికి, తద్వారా కులం మతం ఆధారంగా రాజకీయం చేయదలుచుకున్న భాజపా లాంటి శక్తులకు కొంత మద్దతు ఇవ్వడానికి పరోక్షంగా పనికొచ్చే శిఖండి సంస్థలు ఇవి. వీటిని ఒక కంట కనిపెట్టాలి. నేను మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్న రాష్ట్రంలోని దళిత బహుజన మిత్రులకు, ఉత్తరప్రదేశ్లో ఇదే ప్రవీణ్ కుమార్ గారి నాయకురాలు మాయావతి గారు, ఆమె అక్కడ పోటీ చేయకుండా భాజపాకు సహకరించింది. ఈయన కూడా ఇక్కడ పోటీ చేసి సహకరించాలనుకుంటున్నాడు, మనలో చీలిక దేవాలనుకుంటున్నాడు. దయచేసి కనిపెట్టండి. దళిత బంధు తెచ్చి దళిత జనోద్ధరణకు నడుం బిగించిన ముఖ్యమంత్రిని మరి బలహీనపరిస్తే నష్టపోయేది ఎవరో ఆలోచించండి. ఎస్, ఇటీవల మనం చూస్తున్నాం, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే పత్రికల్లో కానీ జాతీయ మీడియాలో కానీ ఎన్నికల వ్యూహకర్త పీకేకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇటీవల ప్రగతి భవన్కు ఆయన రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారన్న ప్రచారం ఎలా చూస్తూ ఉన్నారు? నిజంగానే పీకేతో టీఆర్ఎస్ పార్టీ ఒప్పందం చేసుకుందా? అది కొనసాగుతుందా? పరిస్థితి ఏంటి అసలు? ఒక 2 విషయాలండి. ఒకటేమంటే ప్రశాంత్ కిషోర్ గారితో మా పరిచయం ఈ రోజుది కాదు, దాదాపు గత 7 సంవత్సరాల్లో చాలాసార్లు కలిసాం. ప్రశాంత్ కిషోర్ గారు మేము కలిసినాం, కూర్చున్నాం, ఆయన ప్రగతి భవన్కి వచ్చిండు, బయట కలుసుకున్నాం, ఢిల్లీలో కలుసుకున్నాం, ఇంకొకడ కలుసుకున్నాం. పలు సందర్భాల్లో రాజకీయాల్లో ఉండే వ్యక్తులుగా, రాజకీయాలతో కలిసి పనిచేసే వ్యక్తులుగా చాలాసార్లు కలిసాం, అభిప్రాయాలు పంచుకున్నాం. ప్రశాంత్ కిషోర్ ఒక సంస్థను గతంలో ఎప్పుడో ఏర్పాటు చేశారు, 2010-9 ఆ ప్రాంతంలో. ఆ సంస్థ ఆనాడు మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారితో 2011 నుంచి 14 వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యేదాకా పనిచేసింది. 3 ఏళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ ఆయనతోనే పనిచేసిండు. తదనంతరం ఈరోజు అట్లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి, ఐపాక్ లాంటి సంస్థలు ఎన్నో వచ్చినాయి, ఎంతోమందితో మాట్లాడినాం. అసలు నిజంగా ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికలు గెలవాలనుకుంటే ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోతే ఏ ప్రశాంత్ కిషోరు, ఏ స్ట్రాటజిస్టు నేను కాపాడలేడు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న సమాజానికి, కొత్త తరానికి అనుగుణంగా స్ట్రాటజీస్ రూపొందించుకోవడం, వారికి మన మెసేజింగ్ చేరువయ్యేటట్టు చూసుకోవడం, మనం ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, వారికి చేరువయ్యే విధంగా చూసుకోవడం కూడా రాజకీయ పార్టీల బాధ్యత. ఉదాహరణకి నా కొడుకు 2014లో తెలంగాణ వచ్చినాడు, నా కొడుకు వయసు 9 ఏళ్ళు. వచ్చే ఎలక్షన్ నాటికి నా కొడుకుకి ఓటు హక్కు వస్తుంది. మరి నా కొడుకుకి ఇంకెవరికో కాదు, ఆ తరానికి తెలంగాణ పోరాటం గురించి మొత్తం తెలుసా? అంతకుముందు 14 ఏళ్ల పాటు కేసీఆర్ గారు చేసిన పోరాటం మొత్తం తెలుసా అంటే పూర్తిగా తెలిసే అవకాశం లేదు. మరి అవన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వారు ఏ మాధ్యమం ద్వారా చూస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లు, డిజిటల్ మీడియాలు, అక్కడ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పనికొస్తారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన సంస్థ ఏదైతే ఉన్నదో ఐపాక్ అనేది, వారితో మాత్రమే టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది. మాకు ప్రశాంత్ కిషోర్ గారి రాజకీయంగా ఆయన ప్రయాణం ఎటుంటుంది, ఆయన ఎటు పోతాడో మాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి ఐపాక్ అనే సంస్థకు ప్రస్తుతం అఫీషియల్గా సంబంధం అయితే లేదు. కాబట్టి ఇంకెవరైనా దీన్ని రంధ్రాన్వేషణ చేసి చిలువలు పలువలు చేసి ఏదో లేనిదేదో ఊహించుకుంటామంటే అది వారి విఘ్నతకు వదిలేద్దాం. ఎందుకంటే మళ్ళా చెప్తా ఉన్న, ప్రశాంత్ కిషోర్ ఒకవేళ కాంగ్రెస్లో పోయినా కాంగ్రెస్ పార్టీని ఆయన కాదు కదా ఎవరు కూడా కాపాడలేరు. ఎందుకంటే అది మునిగిపోయిన నావా, ఒక సిక్ అయిపోయిన యూనిట్, దాన్ని ఎవరు కూడా కాపాడలేరు. సరే ప్రశాంత్ కిషోర్ గారిలో పోయి ఆయన వ్యక్తిగతంగా నష్టపోతా అంటే అది ఆయన ఇష్టం, మాకు సంబంధం. మీరు మునిగిపోయిన నావా అంటున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు, వరంగల్లో పర్యటన జరగబోతోంది. ఆ పర్యటన మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన, ఇంకో రాష్ట్ర పర్యటన బంద్ చేసి ఆయన సొంత సీటు అమేథీలోనే ఆయన ఓడిపోయాడు. అమేథీ పార్లమెంట్లో ఒక శాసనసభ స్థానాన్ని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిపించలేకపోయాడు.
ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ముందు మీ సొంత సీట్లు గెలువు, అమేతి ఎక్కువ తిరుగు, నీ ఉత్తరప్రదేశ్ తిరుగు, 4 సీట్లు సంపాదించు, ఇక తెలంగాణకు వచ్చేదో చేస్తా. ఇక్కడ బీజేపీని నిలువరించే సత్తా కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది రాజుగారు? ఎక్కడెక్కడైతే ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదగలేకపోతున్నది. అది మీరు తెలంగాణ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా కేరళ కావచ్చు, ఇంకొక తమిళనాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నదో బీజేపీతో, కాంగ్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ శక్తి ఏంది, మోడీ యొక్క అతిపెద్ద బలం ఏంటంటే కాంగ్రెసు, రాహుల్ గాంధీ. వీళ్ళ చాతగాంతనమే ఆయన బలం, వీళ్ళ అసమర్థత, వీళ్ళ దక్షత లేని నాయకత్వమే ఆయనకు అతిపెద్ద అసెట్. దురదృష్టం ఏంటంటే చేయాల్సిన పని చేయకుండా, ఇంట గెలిచి రచ్చగెలవకుండా ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో ఎక్కడనైతే ప్రత్యక్షంగా భాజపా కాంగ్రెస్ తలపడుతున్నాయో అక్కడ ఫోకస్ చేయి. ఇక ఈ గట్టుకురాళ్ళు మోసి ఇక్కడ చేసేదేం లేదు, ఇక్కడ నేను గెలిపించేది ఎవరు లేరు, నీకున్న 4 సీట్లు కూడా ఇక్కడ పోయేదే ఉంది తప్ప వచ్చేదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ మన హుజూరాబాద్ ఎన్నికల్లో తొడగొట్టింది, సవాల్ చేసింది. కొత్త పీసీసీ అధ్యక్షుడు కూడా మేము గెలిచేస్తున్నాం అన్నాడు. ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 3,000 ఓట్లు. డిపాజిట్ కోల్పోయింది. గతంలో 60,000 ఓట్లు వస్తే మన 3,000 ఓట్లు వచ్చింది. అది వారి బలానికి సంకేతం. చివరిగా జరిగింది అదే ఎన్నిక కదా. అంటే ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీతో వచ్చిన చిక్కేందంటే తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒక్కసారి ప్రస్తావించిండా? తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టుకు హోదా ఇవ్వకపోతే ఎందుకో రాహుల్ గాంధీ నోరు పెగలదు. తెలంగాణ వడ్లు కొనకపోతే ఎందుకో రాహుల్ గాంధీకి నోరు రాదు పార్లమెంట్ అడగాలని. తెలంగాణకు ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకో రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఏం భయం నీకు అంతగానం? అందుకే నేను అంటా ఉన్నా, ఏనాటికైనా ఎప్పటికైనా తెలంగాణ ప్రజల రక్షణ, తెలంగాణ ప్రజలను ప్రయోజనాలు కాపాడగలిగేది కేవలం ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ తప్ప ఈ సంస్థలన్నీ కూడా అప్పుడప్పుడు గాలివాటం, ఏ రోటి కాడ ఆ పాట అన్నట్టు ఎప్పుడన్నా వాళ్ళకి బుద్ధి పుడితే అప్పుడు వచ్చి చుట్టపు చూపుగా వచ్చి టూరిస్ట్ మాదిరిగా చేయూపిపోయేటోళ్ళే తప్ప మళ్ళీ తెల్లారలేసి ఇక్కడ ఉండేది టీఆర్ఎస్, కేసీఆర్. కాబట్టే తెలంగాణ ప్రజలు తమ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తమ ఇంటి పార్టీ టీఆర్ఎస్ను ఖచ్చితంగా కాపాడుకుని తీరాలి. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తే కేటీఆర్ గారు, ఇటీవలి కాలంలో మళ్ళీ నేషనల్ పాలిటిక్స్పై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే నేషనల్ లెవెల్లో అలాంటి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది? డెఫినెట్గా ఉందండి, అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ దేశంలో ఈరోజు బీజేపీ యొక్క అతిపెద్ద బలం ఏంటంటే కాంగ్రెస్. వీళ్ళ బలహీనత, వీళ్ళ దద్దమతనమే వాళ్ళ బలం. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఈ దేశం మొత్తం చూస్తూ ఉంది. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇంకా ప్రతి ఊళ్ళో నీళ్లు లేవు, ప్రతి ఊరికి సాగునీరు రాదు, ఇంకా కరెంటు లేని గ్రామాలు, ఇంకా కష్టాలు కోకొల్లలు. 2 పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు. 50 ఏళ్ళు ఒక పార్టీకి, 16-17 ఏళ్ళు ఇంకో పార్టీకి, ఇద్దరు ఫెయిల్ అయినారు. కాబట్టి దేశ ప్రజలు ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. అది ఏ రూపంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, కేసీఆర్ గారి ప్రయత్నాలు ఫలిస్తాయా, ఇవన్నీ కాలం సమాధానం చెప్తుంది. కానీ నాకైతే విశ్వాసం ఉంది, కేసీఆర్ గారు తెలంగాణ సాధన జరుగుతుంది, నేను చేస్తా, నేను సాధిస్తా అని బయలుదేరినాడు నవ్వినరు. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారండి, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, దే మాక్ యూ. అవమానిస్తారు, నవ్వుతారు, తర్వాత విమర్శిస్తారు, ఆఖరికి నువ్వు గెలుస్తావు. కేసీఆర్ ఏ పని చేసినా అట్లే అనిపిస్తుంది. కాళేశ్వరం కడతాం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాదన్నారు, కట్టి చూపెట్టింది. ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే కాదన్నారు, రైతు బంధు ఇస్తామంటే కాదన్నారు, అన్నీ చేసి చూపెట్టినాం. తెలంగాణ సాధిస్తా అంటే కాదన్నారు, కేసీఆర్ గారు చేసి చూపెట్టిండ్రు. సో జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖమైన పాత్ర తెలంగాణ ప్రజల దయతో పోషిస్తాము అని కేసీఆర్ గారు అంటే ఆయన ఉక్కు సంకల్పం కలిగిన మనిషి, డెఫినెట్గా సాధిస్తారని నేనైతే నమ్ముతాను. ఓకే, 2014 ముందు గుజరాత్కు సంబంధించి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గారు గుజరాత్ మోడల్ను విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భం మనం చూసాం. అక్కడి నుంచి ఆయన దేశ ప్రధానిగా ఎన్నికైన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు మీరు తెలంగాణ మోడల్ అంటున్నారు. ఎందుకు తెలంగాణ మోడల్? దేశంలో ప్రజలు దాన్ని ఆశీర్వదించాలి, ఎందుకు దాన్ని అభినందించాలి? ఇప్పుడు 2014 పూర్వం మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పింది ఏంది? గుజరాత్ నమూనా, గుజరాత్ కా వికాస్ కా నమూనా, గుజరాత్ మాదిరిగానే దేశాన్ని మొత్తం చేస్తా అని చెప్పి చాలా చక్కటి మాటలు చెప్పిండ్రు. 2022 కల్లా ఆదాయం రెట్టింపు రైతులది అని రైతులను మొత్తం చెప్పిండ్రు. 2022 కల్లా ప్రతి మనిషికి, ప్రతి పేదవాడికి ఇల్లు అని మొత్తం దేశంలోని పేదవాళ్ళకి చెప్పిండ్రు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు దేశంలోని యువతకు చెప్పిండ్రు. మా ఆడబిడ్డలకి ఏం చెప్పిండ్రు? గ్యాస్ ధరలు, సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా, నిత్యావసరాల వస్తువుల ధరలు నియంత్రిస్తా మహిళా సోదరిమణులకి, కుటుంబాలకు చెప్పినారు.
ఏ ఒక్క విషయమన్నా సక్సెస్ఫుల్గా చేసిండ్రా? దేశంలో ఒక వాతావరణం, ఒక ఆశావహమైన వాతావరణం, నల్లధనం మొత్తం తెస్తా, వీళ్ళకి చేతగాలేదు, స్విస్ బ్యాంకులలో మూలుగుతున్నది, తెస్తా, లక్షల కోట్లు తెచ్చి ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానడు, తెచ్చిండా? నేను అదే అంటున్నా, అది గోల్మాల్ గుజరాత్ మోడల్. మరి ఇక్కడనేమో ఉన్నది గోల్డెన్ తెలంగాణ మోడల్. తేడా ఏంది? ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఇక్కడ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేస్తామన్నాం, 1.5 కోటి ఎకరాల మాగాణం చేసినాం. తెలంగాణలో రైతులను ఆదుకుంటామన్నాం, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, 24 గంటల కరెంటు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేనివి, నీటి తీరువ రద్దు, ఎరువులు విత్తనాలు, నకిలీ విత్తనాలు ఎవడన్నా చేస్తే పీడీ యాక్ట్ పెట్టడం, రైతు వేదికలు కట్టడం, రైతులను సంఘటితం చేయడం, చెరువులు బాగు చేయడం, కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, ఇవన్నీ చేసినాం. ఇవన్నీ దేశ ప్రజల ముందు పెడతాం. తెలంగాణలో 6.5 ఏళ్లలో ఒక సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైనప్పుడు ఒకవైపు ఐటీ పరుగులు పెడుతోంది, మరొక వైపు వ్యవసాయం పరుగులు పెడుతున్నది, ఒకవైపు పరిశ్రమ పరుగులు పెడుతున్నది, ఇంకోవైపు పర్యావరణ హితంగా తెలంగాణ ఎదుగుతున్నది. 7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణలో, చెరువులు బాగైన మిషన్ కాకతీయతో. ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. ఇంత బ్యాలెన్స్డ్గా పిచ్చి పంచాయతీలు ఏం పెట్టకుండా, మతం పేరు మీద, కులం పేరు మీద చిల్లర పంచాయతీలు పెట్టకుండా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణలో ఇవి అమలు చేయగలిగినప్పుడు, 6.5 ఏళ్లలో చేయగలిగినప్పుడు, దేశంలో 65 ఏళ్లలో కాని పనులు తెలంగాణలో అయినప్పుడు, 24 గంటల కరెంటు తెలంగాణ వచ్చినాడి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి. మేము ఇదే తెలంగాణ మోడల్ని, గోల్డెన్ తెలంగాణ మోడల్ని దేశం ముందు పెడతాం. తెలంగాణ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఒక చర్చ పెట్టాల్సిందే. ఆ ఎజెండా దేశమంతా డిస్కస్ కావాల్సిందే, దేశ ప్రజలు ఆలోచనలో పడవలసిందే. తప్పకుండా ఇది జరిగినప్పుడు దేశంలో ఒక మార్పు వస్తుంది. ఎస్, ఇటీవలి కాలంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నికల వాతావరణం రాగానే పూర్తిగా కొన్ని మతపరమైన సంఘర్షణలు కావచ్చు, రకరకాల భావోద్వేగమైన ప్రకటనలు మనం చూస్తున్నాం. అక్కడ ఎన్నికలను, ఆ ఎజెండాను డ్రైవ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కనుక అలాంటి పరిస్థితి వస్తే దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది? అసమర్థుని జీవనయాత్ర అని ఒక పుస్తకం ఉందండి, గోపీచంద్ గారు అనుకుంటే రాసింది. ఎట్లుంటుందంటే, ప్రభుత్వ నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు, ప్రభుత్వ అధినేతలు అసమర్థులైనప్పుడు ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తాయి. ఎందుకు? దిస్ ఇస్ ఎ డైవర్షనరీ టాక్టిక్. ప్రజల దృష్టి మళ్లించాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, పనికిమాలిన అంశాలు తీసుకొచ్చి సెంటర్ స్టేజ్లో పెట్టి అసలు ఇష్యూ మాట్లాడనీయొద్దు. ఏం జరుగుతుంది దేశంలో రాజుగారు? 45 ఏళ్లలో లేనంత నిరుద్యోగం ఈరోజు ఈ దేశంలో ఉంది. నేను చెప్పడంలా, కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నది. 30 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం ఈరోజు ఈ దేశంలో ఉంది మోడీ గారి నిర్వాహకం వల్ల. ఇది నేను చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి, ఆర్బీఐ చెప్తున్నది. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎట్ ఇట్స్ లోయెస్ట్ అని ఆర్బీఐ యొక్క కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే మన మార్చిలో వచ్చింది, వాళ్ళు చెప్తా ఉన్నారు. జాబ్ లేవు, నిరుద్యోగం ఉందని మేమంటే హిజాబ్ గురించి మాట్లాడదామని వాళ్ళు అంటారు. అంటే జాబా హిజాబా, ఈ దేశం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏది జరగాలి చర్చ? అసలు విషయం ఏంది? నీళ్లు లేక, కరెంటు లేక, ఉద్యోగాలు లేక, ఎకానమీ పడిపోయి ఈ పరిస్థితిలో ఉంటే హలాల్, హిజాబ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకెక్కువ మాట్లాడితే చైనా, ఇవి తప్ప వేరే అంశాలు లేవు ఆ దేశంలో. ఇంకెన్ని రోజులు సిగ్గు తెచ్చుకోకుండా ఎన్ని రోజులు మాట్లాడదాం? ఇంకా బంగ్లాదేశ్, పాకిస్తాన్తోనే పోటీ పడదామా? మనం పోటీ పడవలసింది ఎవరితో? చైనాతో, అమెరికాతో. మనం ఎక్కడున్నాం అసలు? ఈ దేశం 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మతం పేరు మీద పంచాయతీలు, కులం పేరు మీద పంచాయతీలు, ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడేది లేదు, ఉద్యోగాల గురించి మాట్లాడేది లేదు, ఉద్యోగ కల్పన ఎట్లా అన్న అంశం మీద చర్చించేది లేదు, వనరులను ఎట్లా కాపాడుకుని ఎట్లా పంచుకోవాలి, సముద్రంలోకి 1000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతుంటే, కరువుతో దేశంలోని రైతులు అల్లాడిపోతుంటే దాని గురించి సవరించాలని ఆలోచన లేదు. ఎంతసేపు పనికిమాలిన ఆలోచనలు తప్ప ఇంకోట్లేదు. నేను ఒక్కటే ఆలోచించమని దేశ యువతని, ముఖ్యంగా మా తెలంగాణ యువతని అడుగుతా ఉన్నాను. యాపిల్ అని ఒక కంపెనీ ఉంటుందండి, ఈ ఐఫోన్లు, ఐప్యాడ్లు తయారు చేస్తుంది. ఆ కంపెనీ యొక్క సైజ్ ఎంతనో ఎరికేనా మీకు? $3 ట్రిలియన్. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 130,000 ఏమి ఉంటారు అంతే. భారతదేశం ఏమో 1,36,00,000 జనాభా కలిగిన దేశం. మన ఎకానమీ సైజ్ ఎంతో ఎరికేనా మీకు? యాపిల్ $3 ట్రిలియన్ కంపెనీ అయితే మన ఎకానమీ సైజ్ 2.8 ట్రిలియన్. సిగ్గుపడదామా, గర్వపడదామా? ఘనత వహించిన ప్రభుత్వాల నాయకత్వంలో ఏం సాధించామని పొంగిపోదాం. వీఆర్ ఎ పువర్ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలోని సామాన్యుడికి, ప్రజలకి కావాల్సిన ఎజెండా, నాకు ఇల్లు కావాలి, నా పిల్లోడికి మంచి చదువు కావాలి, మాకేమైనా ప్రాబ్లం వస్తే మంచి వైద్యం కావాలి, నాకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి, శాంతియుతమైన వాతావరణంలో నా పిల్లోడు బయటికి పోతే ఇంటికి రావాలి అనే ఒక సామాన్యుడి కోరిక. అది పక్కన పెట్టి
వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఉంటే, చేతగాని ప్రభుత్వాలు ఉంటే, ఇగో ఈ ఇష్యూలన్నింటినీ మెదలు హనుమాన్ చాలీసాని చదువుదాం. చదువుని పోయి ఎవరొద్దన్నారు? ఎవరింట్లో వాళ్ళకు పూజా మందిరం ఉంది, చదువుని ఎవరిని వద్దన్నారా? ఎవరింట్లో ఏం చేస్తారు, ఎవరింట్లో ఏం బట్టలు వేసుకుంటారు, ఏం తింటారు, ఇదా చర్చ? ప్రభుత్వాలు చేయాల్సిన చర్చ ఇదా? ఏం జరుగుతోంది దేశంలో? ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించని ఒక అసహనం ఎందుకు వస్తుంది దేశంలో? ఒకరినొకరు దూషించుకోవడం ఎందుకు? నేను నా దేవుణ్ణి కొలుస్తూ నేను యాత్ర చేసుకుంటా, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇంకొకరిని రెచ్చగొట్టుడు, ఇంకొకరితో కావాలని కెలికి కయ్యం పెట్టుకున్నాడు ఎందుకు? ఏ దేవుడు చెప్పిండు మతం పేరు మీద కొట్లాడమని? ఏ దేవుడు చెప్పిండు నా పేరు చెప్పి మీరు కొట్లాడండి అని? ఈ మాట అడిగితే కోపం వస్తుంది. ఏమనంటే నువ్వు యాంటీ నేషనల్, దేశద్రోహి, లేక నీకు ఇంకేదో ఇట్లా రకరకాల బిరుదులు కలిగించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇది మంచిది కాదు ఈ దేశం. ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన పరిస్థితి శ్రీలంకలో మనం చూస్తూ ఉన్నాం. దేశంలోని యువతలో కూడా ఆ చర్చ ప్రారంభమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పాలసీ మేకింగ్లో ఎలాంటి నిర్ణయాలు ఉండాల్సిన అవసరం? రాజు గారు చాలా మంచి ప్రశ్న. ఈ మధ్యన కొంతమంది సోకాల్డ్ మేధావులు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. శ్రీలంకలో జరిగిన పరిస్థితి మనకు వస్తుంది, మునిగిపోతుంది దేశం, మన రాష్ట్రం మునిగిపోతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఫ్రీబీ కల్చర్ ఎక్కువైందని మాట్లాడుతున్నారు. రాజుగారు ఇందాకనే నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. భారతదేశం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వీఆర్ థర్డ్ వరల్డ్ కంట్రీ, వీఆర్ పువర్ కంట్రీ. నేను పువర్ కంట్రీ అని మళ్ళీ అంటున్నాను, బాధపడద్దు. మన దేశం యొక్క తలసరి ఆదాయం ఈ రోజుకి దాదాపు $2,000. అమెరికా $60,000 తలసరి ఆదాయం నేను చెప్పేది. అది ఫస్ట్ వరల్డ్, మనం థర్డ్ వరల్డ్. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన BPL, బిలో పావర్టీ లైన్, ఇంకా 60-65% జనాభా ఉంది. ఈ దేశంలో ఎంపిక చేసిన ఎన్నుకోబడ్డ ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి ఏంది రాజుగారు? ఒక ముసలి అవ్వ తన పిల్లల మీద ఆధారపడకుండా మందుగోలీలో తనకు కావాల్సిన చిన్న చిన్న అవసరాల్లో కావాలి అంటే ఒక $2,000 పెన్షన్ ఇస్తే తప్ప, ఒక దివ్యాంగుడు ఇతరుల మీద ఆధారపడకుండా ఒక $3,000 ఆయనకి ఆసరా రూపంలో అందిస్తే తప్ప, ఒక రైతు రుణగ్రస్తుడైపోయిన రైతు, కరెంట్ ఇయ్యక, నీళ్ళు ఇయ్యక, పెట్టుబడి ఇయ్యక, మనం సతాయించి బ్యాంకుల చుట్టూ తిప్పి సావగొట్టిన రైతు పెట్టుబడి రూపంలో ఈరోజు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న తెలంగాణలో ఒక 15,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి 63 లక్షల రైతులకి పెట్టుబడి సహాయం చేస్తే తప్ప, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పుల పాలైపోయే కుటుంబాలున్న ఈ దేశంలో, వరకట్నం అనే దురాచారం ఉన్న ఈ దేశంలో $1 లక్ష అమ్మాయి పెళ్లికి ఉడతా భక్తిగా సహాయం చేసే ప్రభుత్వం ఉంటే తప్ప, ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో పేదలు లేరన్నట్టు, మనం ఏదో బల్మీట్కి పంచిపెడుతున్నట్టు మాట్లాడడం తప్పు. ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఈ దేశంలో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పువర్ ఫస్ట్. ఎందుకు అంటున్నా అంటే ఒకసారి పేదవాడిలో ఒక నిరుత్సాహం, ఒక నైరాశ్యం వస్తే, ఇదే దేశంలో నక్సలైట్ మూమెంట్ మనం చూసినాం. ఎందుకు వచ్చిందండి నక్సలైట్ మూమెంట్? ఒక రెస్ట్లెస్నెస్ సమాజంలో ఎందుకు వస్తుంది? ఒక అశాంతి ఎందుకు చెలరేగుతుంది? మానసికంగా అశాంతి ఉంటే అది మళ్ళీ సమాజంలో అశాంతిగా మారుతుంది. అది రాకూడదు అంటే యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ ఫస్ట్. అది జరగకుండా మీరు ఎన్ని స్టోరీలు చెప్పినా లాభం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం శ్రీలంక లాగా అవుతామా? కాము. ఎందుకు కామంటే ఒక తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకోండి. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో $1,24,000, ఈరోజు $2,78,000. తెలంగాణ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5,06,000 కోట్లు 2014లో, ఈరోజు 11,55,000 కోట్లు, 130% వృద్ధి. తెలంగాణ 2.5% జనాభా ఉన్న తెలంగాణ భారతదేశంలో 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ భారతదేశ ఎకానమీకి. ఇతర రాష్ట్రాలకు బువ్వబెడుతున్నది తెలంగాణ. 3,65,797 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది తెలంగాణ. కేవలం మనకు వచ్చింది 1,68,000 కోట్లు. అది వేరే చర్చ. ఎదుగుతున్న ఎకానమీ, 18, 19, 16% పెరుగుతున్న ఎకానమీ, అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా, డిమానిటైజేషన్ లాంటి కార్యక్రమాలు జరిగినా, అదేవిధంగా కోవిడ్ లాంటి ఇబ్బందులు వచ్చినా పెరుగుతానే ఉన్నది ఎకానమీ, ముందుకు పోతానే ఉంది. ఈ పెరుగుతున్న ఎకానమీని పెరిగే విధంగా ఇంకా పరుగులు పెట్టించాలి అంటే ఈ పనికిమాలిన అంశాలు ఉండకూడదు. మతం పేరిట పంచాయతీలు, కులం పేరిట పంచాయతీలు, మనలో మనమే ఇంకా కొట్టుకొని సావడాలు, ఇవి పక్కకు పెట్టి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదలకు సంక్షేమ రూపంలో అందించడం. దళిత బంధు కార్యక్రమం పెడుతున్నామండి. దళిత బంధు కార్యక్రమం ద్వారా ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తే, ఆ కుటుంబం ఒకవేళ 15 లక్షల రూపాయలు సంపాదిస్తే, ఆ పక్క రాష్ట్రంలో ఖర్చు పెడతారా, పక్క దేశంలో ఖర్చు పెడతారా? వాళ్ళు ఇక్కడే పెడతారు కదా. మరి సంపద సృష్టి, ఉపాధి కల్పన అల్టిమేట్గా మళ్ళీ రాష్ట్రానికే, ₹1, ₹1.5 అయిందంటే రాష్ట్రానికే లాభం తప్ప నష్టం కాదు కదా. అప్పుల గురించి మాట్లాడతారు కొంతమంది.
ఏదో అప్పులు చేసేస్తున్నారు కేసీఆర్ గారు. నేను అడుగుతా ఉన్నా, అప్పులు చేశారు కేసీఆర్ కరెక్టే. ఎక్కడ ఖర్చు పెట్టింది కేసీఆర్ అప్పు? మన కరెంటు బాగు చేయడంలో పెట్టినారు 1,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్ల రూపాయలు ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమంలో పెట్టినారు. 1,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో పెట్టినారు. మరి ఏమవుతుంది అట్లాంటి ప్రాజెక్టులు పెడితే? 2 రంగాలు ఉంటాయండి, ఉత్పాదక రంగం, అనుత్పాదక రంగం అని. ప్రొడక్టివ్ సెక్టర్, అన్ప్రొడక్టివ్ సెక్టర్. ఉత్పాదక రంగంలో నువ్వు పెట్టే ప్రతి పైసా ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి, అది అప్పు కాదు. ఈచ్ పైసా విల్ క్రియేట్ అనదర్ పైసా. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్. అంతేగాని ఇంకో రకంగా చూడకూడదు. నేను ఇంకొక మాట అంటున్నా, మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ గారు, మరి రాష్ట్రంలో భూముల ధరలు పెరగలేదా? 2 లక్షల రూపాయలు ఉన్న భూమి ఈరోజు 20 లక్షలు కాలేదా? ఎందుకు అయింది? మరి నీళ్ళు వచ్చినాయి కాబట్టి, కరెంట్ ఉంది కాబట్టి, వ్యవసాయం బాగుంది కాబట్టి, పరిశ్రమలు పరుగులు పెడుతుంది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి పెరిగింది. మరి రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెరిగింది, అప్పులు పెరిగినా కట్టే సత్తా పెరిగింది. ఆ అప్పు అప్పుగా చూడకూడదనే సోయి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పు తీసుకొచ్చి నువ్వు పప్పు బెల్లాలాగా పంచి పెడితే తప్పు. అప్పు తీసుకొచ్చి ఉత్పాదక రంగం మీద పెడితే అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది తప్ప ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ స్టేట్. ఇట్ ఈస్ నాట్ డెట్. ఈ అన్నింటికి మించి రాజు గారు, మన డెట్ జిఎస్డిపి రేషియో చాలా 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 ఇంకా క్రమశిక్షణలోనే ఉంది. 22-23% ఉంది. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో 65, అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో 108, జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 200. మరి వాళ్ళకి మనకంటే తెలివి తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? కాబట్టి ఎకానమీని అర్థం చేసుకునే వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. భవిష్యత్తు ఆలోచనలు, ముందు చూపు, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన రాష్ట్ర భవిష్యత్తును పనంగా పెట్టే పని కూడా చేయరు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు కేసీఆర్ గారు దేశ భవిష్యత్తు కూడా ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే మరో కీలకమైన ప్రశ్న వస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్తే మీరు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవమే రాజుగారు, ఈ ప్రచారం ఇక మీరు అందరూ 24/7 న్యూస్ ఛానల్స్ నడపాలి కాబట్టి మీకేమో ఎప్పుడప్పుడు మెటీరియల్ ఏమన్నా మసాలా తగ్గితే ఆ మసాలా కోసం అప్పుడప్పుడు నడుపుతుంటారు తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మా నాయకుడు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా చాలా సంవత్సరాల పాటు తన సేవలు, తన సామర్థ్యంతో బ్రహ్మాండంగా రాష్ట్రానికి, దేశానికి అందించగలే సత్తాలో ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం రావడమే అదృష్టం. అంతకు మించి కోరుకోవడం దురాశ అవుతుంది. నాకు అట్లాంటి దురాశ లేదు. వారి అవకాశం ఇచ్చి ప్రజలు మన్నిస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ డెఫినెట్గా తెలంగాణలో పరిపాలన పగ్గాలు చేపట్టాలనేది ఒక కార్యకర్తగా నా ఆకాంక్ష. తర్వాత వారు ఒకవేళ అవకాశం ఇస్తే పనిచేస్తాను మంత్రిగా, లేదంటే కార్యకర్తగా తప్పకుండా సమాజంలో నా పాత్ర నేను పోషిస్తాను. సమ్మర్ హీట్తో పాటు పొలిటికల్ హీట్ పెరుగుతున్న ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన సభ నిర్వహించబోతోంది. ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు? ఈ సభ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకే ఒక్క అంశం. తెలంగాణకు ఏదైనా బాధ కలిగితే అందరికంటే ఎక్కువ బాధపడేది టీఆర్ఎస్, కేసీఆర్. తెలంగాణకు ఏదైనా లాభం జరిగితే, ప్రయోజనం జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్, కేసీఆర్. ఎందుకంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి అంటారు, మనోడు ఉండాలి అంటారు. ఆ మనోడు, ఆ ఇంటివాడు మీ బిడ్డ కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడు అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం భగవంతుడితోనైనా కొట్లాడే ఉక్కు సంకల్పం, ధీరోదాత్తత కలిగిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని, అట్లాంటి పార్టీని, ఈ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకని 10 కాలాల పాటు చల్లగా కాపాడుకుంటేనే ఈ ప్రాంత ప్రజలకు కూడా లాభం, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా లాభం. ఈ విషయం మనం గుర్తెరిగి మన మధ్యన ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మిత్రవైరుధ్యాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ సమాజం ఒకటై ఈ గుజరాతీ గులాంలకు, ఢిల్లీ గులాంలకు బుద్ధి చెప్పవలసిన సందర్భం భవిష్యత్తులో వస్తుంది. అప్పుడు తిరుగులేని పద్ధతిలో మళ్ళీ ఒకసారి తెలంగాణ తెగువను చూపెట్టాలనేదే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ గారు, మీ సమయాన్ని టీవీ న్యూస్ కోసం కేటాయించడం. థ్యాంక్ యూ.